మనకి హెపటైటిస్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే కామెర్లు అనమాట. కామెర్ల వ్యాధుల్లో చాలా రకాలున్నాయి. వైరస్‌ల ద్వారా వచ్చేవి 5 రకాలు. మామూలుగా వచ్చేవి చాలా రకాలు. మామూలుగా వచ్చే వాటిల్లో ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే మందు వల్ల రావడం. డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ ఒకే రకం మెడిసిన్ ఎక్కువ కాలం వాడడం. మందుల ద్వారా కొన్ని రకాల మెడిసిన్స్ పడకపోవడం వల్ల కామెర్లు రావడం. లేదా నియోనాటల్ హెపటైటిస్ అంటే పుట్టిన పిల్లోడికి లివర్ బేగా డెవలప్ అవ్వక వచ్చిన కామెర్లు. లేదా మెటబాలిక్ డిజార్డర్స్ మన బాడీలో జీవక్రియలో మార్పులు రావడం వల్ల వచ్చే కామెర్లు. టాక్సిక్ హెపటైటిస్ బాడీ పాయిజన్ అవ్వడం ద్వారా వచ్చే హెపటైటిస్. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటే మన బాడీలోని ఇమ్యూనిటీ ఎక్కువైపోవడం వల్ల వచ్చే కామెర్లు. ఇలా కామెర్లలో అంటే వైరస్ల ద్వారా కాకుండా వచ్చే కామెర్లు చాలా రకాలు ఉన్నాయి. ఇవి కాకుండా వైరస్ల ద్వారా వచ్చేవి 4 రకాలు. ఈ 4 రకాలు 5 రకాలు మొత్తం, అందులో ముఖ్యమైన 4 రకాలు. ఈ 4 రకాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి వైరస్ల ద్వారా వస్తాయి కాబట్టి. ఈ 4 రకాలు ఏంటంటే హెపటైటిస్ ఏ, దీన్నే హెచ్ఏవి అంటారు. హెపటైటిస్ బి అంటే దీన్నే హెచ్బివి అంటారు, లేదా హెచ్బిఎస్ఏజి అంటారు, లేదా ఆస్ట్రేలియన్ వైరస్ అంటారు. మూడోది హెపటైటిస్ సి, దీన్నే హెచ్సివి అంటారు. నాలుగోది హెపటైటిస్ ఈ, హెచ్ఈవి అంటారు. ఇవి 4 వైరస్లు ఏంటంటే ఇందులో హెపటైటిస్ ఏ వైరస్, ఈ వైరస్ కలుషితమైన ఆహారం కానీ, కలుషితమైన నీరు కానీ తీసుకోవడం ద్వారా వ్యాధి వస్తుంది. అంటే కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు అంటే మనం ఎక్కడైనా ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ పడకపోవడం, లేదా నీరు పడకపోవడం, ఆహారం పడకపోవడం, లేదా నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం, నిల్వ ఉన్న నీరు తీసుకోవడం, లేదా ఇంటికాడకు వచ్చే కొలాయి వాటర్లో డ్రైనేజ్ వాటర్ కలిసిపోవడం. ఇలాగా ఏదైనా కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు మనం తీసుకున్నప్పుడు మన బాడీ పడినప్పుడు మనకి హెపటైటిస్ ఏ వైరస్ కానీ, ఈ వైరస్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఇలా ఈ 2 వైరస్లు వచ్చినప్పుడు ఏమవుద్దంటే మనకు ఆ వైరస్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? కళ్ళు పచ్చబడడం, ఆకలి లేకపోవడం, వాంతులు, వికారం, నీరుడు పసుపు పచ్చ కావడం, మనిషి నీరసంగా ఉండడం, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అప్పుడు మనం ఆ కామెర్లకు సంబంధించి డాక్టర్ గారి దగ్గర చూపించుకొని మందులు వాడుకుంటాం. ఇది కొంతవరకు పర్వాలేదు. మనకి వైరస్ వచ్చిన వెంటనే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇంకొక 2 రకాల వైరస్లు ఉన్నాయి. హెపటైటిస్ బి వైరస్, సి వైరస్. ఈ 2 రకాలు ఏంటంటే రక్తం ద్వారా వస్తాయి. అంటే రక్తం అంటే మన రక్తం ద్వారా, ఎవరైనా రక్తం ద్వారా ఈ రక్తం ద్వారా ఎక్కువ శాతం ఈ వ్యాధులు వస్తాయి. ఇలా వచ్చిన వైరస్లు చాలా తక్కువ మందులు వెంటనే పచ్చకామెర్లు కలగజేసి 3 నెలలు వెనక్కి వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళిపోతే వాటిని ఎక్యూట్ హెపటైటిస్ డిజీసెస్ అంటాం. ఎక్యూట్ హెపటైటిస్ బి లేదా ఎక్యూట్ హెపటైటిస్ సి అంటాం. ఇలా కాకుండా చాలా ఎక్కువ శాతం మందిలో ఈ వైరస్ వచ్చినట్టు ఎటువంటి లక్షణాలు కనపడకుండా కూడా ఈ వైరస్ మన బాడీలో ఉంటుంది చాలా మందిలో రక్తం ద్వారా.